షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అమిత్ షా గారి నాయకత్వం. హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారికి శాల్వతో సన్మానం చేసి బొకేతో హైదరాబాద్ కు స్వాగతం పలుకుతారు. స్వాగతం సుస్వాగతం అమిత్ షా గారికి. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎవరు కూడా ముందుకు రావద్దు, అందరు కూడా ఏసీ వెనుకకు జరగాలి. సన్మానాల కార్యక్రమం వెనుకసి ఉంటుంది. ఇప్పుడు మన సభను ఉద్దేశించి మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. మనము అనేక పోలింగ్ బూతుల నుంచి ఇక్కడికి వచ్చాము. అందరూ ప్రశాంతంగా ఉండాలి. భారత్ మాతాకి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రెండు చేతులు ఎత్తి చెప్పాలి. జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి భారత ప్రభుత్వ హోంశాఖ మంత్రులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శ్రీ అమిత్ షా గారికి తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజానీకం తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో ప్రతి పోలింగ్ బూత్ లెవెల్లో మనమందరం కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు ప్రత్యేకంగా నేను ఈరోజు పోలింగ్ బూత్ అధ్యక్షులనే కలుస్తాను, బహిరంగ సభ వద్దు అని చెప్పి అమిత్ షా గారు మనందరినీ పోలింగ్ బూత్ అధ్యక్షులను నేరుగా ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలిసి రానున్నటువంటి ఎన్నికలకు మనం సిద్ధం కావడం కోసము నేను వస్తానని చెప్పి వారు రావడం జరిగింది.